భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడు ఇంటిపై వేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి పౌరునిలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో 6 భాగంగా సోమవారం ఘర్ తిరంగా అభియాన్ ర్యాలీని ప్రారంభించారు. పల్నాడు బస్టాండ్ నుండి గాంధీ పార్క్ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీలో అందరూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మరి భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన భారత స్వతంత్ర దినోత్సవాలు 79వ స్వతంత్ర దినోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మరి దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాము మనకి గత సంవత్సరం నుంచి కూడా మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మరి మన జిల్లాలో కూడా జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో ఈ నెల 15వ తేదీన 79వ భారత స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా మరి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీన్ని మరి ఈ కార్యక్రమంలో మన జిల్లాలో మరి మన ఇన్ఛార్జి మంత్రి మన నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు వారు జెండా ఆవిష్కరిస్తారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి గ్రామాన, ప్రతి వీధిన, ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా జాతీయ జెండా ఆవిష్కరించాలి. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరించుకోవాలి. అదేవిధంగా ఈ ర్యాలీలన్నీ కూడా ఎందుకు పెడుతున్నామంటే ప్రతి వారికి కూడా ఈ దేశభక్తి, ఈ భారతదేశం యొక్క మన పూర్వీకులు స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన విధానాన్ని మనందరం కూడా పటిష్టపరచాలి. మనందరం కూడా ఒకే కుటుంబంగా ఉండాలి. ప్రతి వాళ్ళలో కూడా జాతీయ భావం అనేది స్ఫూర్తి నింపటానికి ప్రతి ఒక్కరికి కూడా సమైక్యతా భావము, సోదర భావము, స్నేహభావము ఉండాలనే ఉద్దేశం మీద మరి మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంలో భాగంగా మరి ఈరోజు మీ అందరూ కూడా చాలా శ్రమించి ఈవినింగ్ వాక్ లాగా చక్కగా క్రమశిక్షణగా అప్పుడప్పుడు గోల్ చేశారు, కానీ క్రమశిక్షణగానే వచ్చారు. మరి ఈ ఇంత పెద్ద ర్యాలీకి మరి సపోర్ట్ చేసినటువంటి వాగ్దేవి కాలేజీ చైర్మన్ గారు తక్కువ సమయంలో మేము రిక్వెస్ట్ చేస్తే మరి ఇంత భారీగా మీ పిల్లలందరూ కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంత భారీ జాతీయ జెండాతోటి పాల్గొన్న మీ అందరికి కూడా పేరున మరి చైర్మన్ గారికి, వారి సిబ్బందికి మరి ముఖ్యంగా తక్కువ సమయంలో ఇచ్చినప్పుడు కూడా ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మరి అదేవిధంగా మన పీడీ దోమ గారు, పీడీ ఏపీఎంఐపీ మరి నాయుడమ్మ అందరూ కూడా డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి